హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను పనసకాయ బిర్యానీ అయితే చేస్తున్నానండి. పనసకాయతో బిర్యానీ. దీనికోసం నేను పనసకాయ అయితే తీసుకున్నాను. ఈ పనసకాయని ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనికోసం మా ఆయనగారు అయితే పనసకాయతో కుస్తీ పడుతున్నారు. చేతులకి ఆయిల్ రాసుకొని, చాక్కి ఆయిల్ రాసుకొని దీన్ని నీట్గా ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మేము ఎలా కోస్తాం అనేది నేనైతే మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ పనసకాయని తీసుకొని ఇట్లా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కాయని 4 ముక్కలుగా కోసుకున్న తర్వాత ఇప్పుడు చిన్నగా పై పొట్టు మొత్తం సన్నగా చెక్కులాగా తీసుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా. ఇది ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉంటుంది, చేసుకోవడం కొంచెం కష్టం, కానీ టేస్ట్ మాత్రం మటన్ బిర్యానీకి అయితే ఏమాత్రం తీసిపోదు ఫ్రెండ్స్. కాయలు అనుకూలంగా దొరికే వాళ్ళు అయితే రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటారు. మీకు కూడా ఎప్పుడన్నా కాయ దొరికితే మాత్రం కంపల్సరీగా అయితే ఒక్కసారి చేసుకుని టేస్ట్ అయితే చూడండి. ఈ రకంగా మొత్తం కాయ మొత్తం 4 భాగాలు కూడా ఇదే రకంగా పొట్టు అయితే తీసేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు పొట్టు తీయడం అయితే అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం మధ్యలో ఉన్న ఈ భాగం అంతా నీట్గా ఇదంతా తీసేసుకోవాలండి. ఇది రెండో స్టెప్పు. దీన్ని అయితే తీసేద్దాం. నీట్గా తీసేస్తే ఓకే అండి, ఇప్పుడు పై పొట్టు లోపల భాగాన్ని కూడా శుభ్రం చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పల్చటి మజ్జిగ, ఒక గిన్నెలో పల్చటి మజ్జిగ తీసుకొని ఆ మజ్జిగలో ఈ ముక్కలు అయితే వేసుకోవాలండి. ముక్క నల్లబడకుండా ఉండడం కోసం. మజ్జిగ అందుబాటులో లేకపోతే సాల్ట్ వాటర్లోనైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి ముక్కలు ఇలా గిన్నెలో వేసుకొని ఉంచుకుంటే మనకు ముక్కలు అయితే నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు ఇక అన్నీ అదే ప్రకారంగా కట్ చేసుకుందాము. ఓకే అండి, ఫైనల్గా మన పనసకాయని అయితే కట్ చేసుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 1/2 కేజీ నుండి 30 కేజీ వరకు అయితే ముక్కలు అయ్యాయండి. వీటిని బాగా అడుగు నుంచి ఒకసారి అయితే కలుపుకోవాలి. మన పనస ముక్కలు అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం పనస ముక్కల బిర్యానీ అయితే రెడీ చేసుకుందామండి. పనసకాయ బిర్యానీ. నేను దీనికోసం కేజీ బాస్మతి రైస్ అయితే కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇవి డబల్ బీన్స్ అండి, ఇవి నానబెట్టి పెట్టుకున్నాను. ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ ఆకులు, ఇవి మొత్తం బిర్యానీ మసాలా అండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఇవి పనస ముక్కలు, మనం వాటర్లో పెట్టుకున్న పనస ముక్కలు. ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి గిన్నె అయితే పెట్టేసుకుందామండి. ఈ గిన్నె అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి.
ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు దీనిలో బిర్యానీ దినుసులు అయితే వేసుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి ముక్కలండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలండి, దీనిలోనే డబుల్ బీన్స్ కూడా, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, రైస్కి సరిపడా సాల్ట్ వేసుకున్నామండి, కొద్దిగా పసుపు. ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పనస ముక్కలు అయితే వేసేసుకున్నామండి. కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి పెట్టుకుందాం. పక్కన స్టవ్ మీద రైస్ కోసం అయితే మనం ఎసరు పెట్టుకుందామండి. ఇప్పుడు పక్కన ఇంకో స్టవ్ వెలిగించుకొని దీని మీద గిన్నె పెట్టి రైస్ కోసం అయితే ఎసరు పెట్టేసుకుందామండి. దీంట్లో గరం మసాలా, ఈ బిర్యానీ దినుసులు కొద్దిగా వేసి మూత అయితే పెట్టుకుందాము. ఇది ఎసరు వచ్చిన తర్వాత దీనిలో రైస్ వేసుకుందాము. ఇప్పుడు మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ముక్కలు అయితే మగ్గుతున్నాయండి. ఇప్పుడు ఇందులో ఒక 2 గంటలు పెరుగు అయితే వేసుకుందాం. ఒక 2 చెక్కలు నిమ్మరసం పిండుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. కలిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ముక్క విరగకుండా కలుపుకోవాలండి. మళ్ళీ ఒకసారి అయితే మూత తీసి చూసుకుందామండి. మనకి ముక్కలు అయితే ఆల్మోస్ట్ కుక్ అయినట్టే. ఇప్పుడు ఇందులో దీనికి సరిపడా కారం అయితే వేసుకుందాం. కొద్దిగా గరం మసాలా, ఒకసారి కలుపుకుందామండి. దీంట్లో ఒక లోట వాటర్ అయితే పోసుకుందాం. నాకు ఈ ముక్కలు అయితే సాఫ్ట్గా ఉడకాలి కదా, అందుకని చెప్పేసి ఒక లోట వాటర్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేసుకుని దీన్ని అయితే ఉడికించుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, మనకు ఎసరు అయితే వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులో మనం కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకుందాము. ఒకసారి గంట పెట్టి కలుపుకొని
ఈ రైస్ అయితే 90% ఉడికే వరకు ఉడికించుకోవాలండి. 90% అయితే ఉడకాలి. మూత పెట్టేసుకొని ఓకే అండి, మనకి రైస్ అయితే 85% అయితే ఉడికిందండి. ఇప్పుడు ఈ రైస్ని మనం వేరే చిల్లులు బుట్టలోకి అయితే తీసుకుందాము. దీన్ని అయితే వేరే చిల్లుల బుట్టలోకి అయితే తీసుకుందామండి. ఇప్పుడు మన కర్రీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాం. కర్రీ కూడా ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని అయితే మనం దమ్ వేసుకుందామండి. ఇప్పుడు ఫస్ట్ ఈ కర్రీ కొంత వేరే గిన్నెలోకి తీసుకుందాము. ఈ కర్రీని అయితే కొంచెం వేరే గిన్నెలోకి అయితే తీసుకుందామండి. ఇప్పుడు దీన్ని మొత్తం ఇట్లా కింద కొంచెం సర్దుకొని దీంట్లో ఒక లేయర్ రైస్ అయితే వేసుకుందాము. ఇప్పుడు ఈ రైస్ సర్దుకొని కొద్దిగా దీని మీద కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు దీంట్లో ఈ మనం తీసి పక్కన పెట్టుకున్న కర్రీ ఉంది కదండి, ఈ కర్రీని కూడా మళ్ళీ వేసేసుకుందాం. ఇప్పుడు దీని మీద మిగతా బ్యాలెన్స్ రైస్ అయితే వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీంట్లో లైట్గా ఫుడ్ కలర్ అయితే వేసుకుందామండి. దీని మీద మళ్ళీ పైన కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు పైనుంచి లైట్గా నెయ్యి అయితే వేసుకుందామండి. ఇప్పుడు దీనికి దమ్ కోసం ఇట్లా ఒక మందపాటి క్లాత్ని పెట్టుకొని ఇది మనం బయటికి పోకుండా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని
ఇట్లాంటి మందంగా ఉండే పెనం ఒకటి పెట్టుకోవాలండి. ఈ పెనం మీద ఇప్పుడు మనం రైస్ గిన్నె అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు దీని మీద కొంచెం మనం బరువు అయితే పెట్టుకోవాలి. నేనైతే ఈ పూరీ పేట అయితే పెడుతున్నానండి. దాని మీద ఇంకో రాయి అయితే పెట్టుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని ఒక 20 నిమిషాలు అయితే అలా వదిలేద్దామండి. ఇంకా మనం దానికి చేసేది ఏమీ లేదు. ఒక 20 నిమిషాల తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. ఓకే అండి, ఫైనల్గా మన బిర్యానీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇవన్నీ తీసి ఒకసారి ఎలా ఉందో చూసుకుందాము. వావ్, సూపర్ అయితే అరోమా వస్తుందండి. ఇప్పుడైతే ఒకసారి కదిలించి చూద్దాము. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మన పనసకాయ ముక్కలు చూసారా, అచ్చం మటన్ ముక్కల్లాగా ఉన్నాయండి. ఫైనల్గా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ అయితే బంద్ చేసుకొని దించేసుకుందాము. ఓకే అండి, ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ చక్కగా అయితే వచ్చిందండి. ఓకే అండి, చూశారు కదా నేను ఎలా తయారు చేశానో. మీరు కూడా చేసుకుని అయితే తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈ పనసకాయ బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా అయితే టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముక్క అసలు చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే ఉడికిందండి. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. నా వీడియోని షేర్ చేయండి. నా వీడియో మీద ఏదైనా కామెంట్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.